నాకు కులాలని నాకు మతాలని ఆపాదించడం మీరు కాదు మిమ్మల్ని పుట్టించినటువంటి మీ తాతల వల్ల కూడా మీ నాయనల వల్ల కూడా మరి నన్ను ఎదుర్కోలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఈ ఎమ్మెల్యే పదవి కోసం నేను రాజకీయం చేయటంలా, నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈ రోజున రెండోసారి శాసనసభ్యుడిగా కూడా గెలిచాను. రేపో మాపో మరి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దాని పరిస్థితులను బట్టి పరిణామాలు బట్టి ఏ విధంగా నేను ఎదుర్కెళ్లాలో ఆ విధంగా తప్పనిసరిగా ఎదుర్కెళ్తాను. కానీ నన్ను ఎదుర్కొనటానికి మీరు ఈ రకమైనటువంటి కుట్ర రాజకీయాలు, ఈ రకమైనటువంటి కుతంత్రమైనటువంటి రాజకీయాలు చేయటం మీకు భావ్యమా అని నేను అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజున జర్నలిజం అనేది ఒక పవిత్రమైనటువంటి వృత్తి. జర్నలిజం అనేటువంటి వృత్తిని ఈరోజు మరి అవహేళన చేస్తున్నారు. నేను దీని మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా నేను కంప్లైంట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే వాస్తవాలు మీ అందరికి కూడా తెలియాలి. ఈ రోజున ఏదో మాట్లాడటం చెప్పటం చేయటం కాదు. మరి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళతో కూడా ఈరోజు ఎవరైతే మరి సాక్షి పత్రిక ఛానల్ ఉందో దాని ఎండీ అయినటువంటి మరి శ్రీమతి భారతీరెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఆమెను డిమాండ్ చేస్తున్నా, దానికి ఎండీగా ఉంది కాబట్టి. ఈ రకంగా ఈ చూడండి, మీరు ఈ చివర కొట్లాట అనే పదాన్ని తీసేయండి అని చెప్పి ఈ వినాయకరావు అనే అతను సాక్షి బ్యూరో ఈ వినాయకరావు అనేటువంటి వ్యక్తి ఒక పత్రిక దానిలో పనిచేస్తూ ఉన్నాడు. ఈయన అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కలిసి ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు, స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు, రెండు కులాల మధ్యన, రెండు మతాల మధ్యన, రెండు పార్టీల మధ్యన మరి రాష్ట్రాన్ని అంతా కూడా అడ్డగోలుగా విభజన చేసి గెలుద్దామని అనుకుంటున్నారు తప్ప వీళ్ళకి రాజకీయంగా ఎక్కడా కూడా నిలబడేటువంటి పరిస్థితి లేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. దీని మీద తప్పనిసరిగా ఈ సాక్షి మీడియాని, సాక్షి పేపర్ని కూడా బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక పౌరుడిగా, ఒక శాసనసభ్యుడిగా నాకు అడిగేటువంటి హక్కు మాకు ఉంది. ఎందుకంటే ఇలాంటి పనులు చేయటం, ఇలాంటి చిన్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ బ్రతుకు తెరువుకి వాళ్ళు బాగా పనిచేద్దాం, అభివృద్ధి చేద్దాం, చదువుకుని మీ దాంట్లో జాయిన్ అయితే వాళ్ళను కూడా ఒక ముద్దాయిలుగా మీరు మార్చేటువంటి ఈ యొక్క హీన స్థితికి దిగజారిపోయారంటే మీరు ఒక్కసారి ఆలోచించేయమని చెప్పి మన అందరి మీడియా ప్రతినిధులందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి పనులు చేయటం అంటే మీరు అర్థం చేసుకుంటే బాగా ఈ చివర కొట్లాట అనే పదం తీసేయండి అంటే మీకెందుకురా కొట్లాటలు అనేటువంటి భావాన్ని నేను వ్యక్తీకరించాను. ఎక్కడ నేను 1,09,00,000 రూపాయలతో ఆ ఊర్లో ఒక సిమెంట్ రోడ్డుని శంకుస్థాపన కార్యక్రమం చేస్తుంటే దాన్ని శిలాపలకాన్ని బద్దలు కొట్టారంటే మీరు ఏ రకంగా ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారో అర్థమవుతుంది. ఒక శిలాపలకాన్ని బద్దలు కొట్టిందే కాకుండా కొంతమంది వ్యక్తులకి మీరు మద్యం తాగబోపించి నా మీటింగ్ని, నా ప్రోగ్రామ్ని అపఖ్యాతి పాలు చేయడానికి వాళ్ళని అడ్డుపడమని మీరు పురమాయిస్తే వాళ్ళని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, వాళ్ళని మందలిస్తున్నటువంటి సందర్భంలో నేను మాట్లాడినటువంటి పదాలు ఎక్కడా కూడా నేను తప్పుగా మాట్లాడలేదు. కానీ 2 నిమిషాల 30 సెకండ్లు ఉన్నటువంటి వీడియోని మరి 30 సెకండ్లు చూపించి మీరు ఏ విధంగా అయితే మీ అమ్మబా అనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్పానో ఆ పదానికి అర్థం వచ్చేటట్లుగా వీళ్ళు కత్తిరించి ఎడిటింగ్ చేసి ఈ రకంగా చేస్తున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రజానికానికి, మరి ఎస్సీ సంఘాల వారికి, పౌరులకి, ప్రతి ఒక్కరికి కూడా నేను అప్పీల్ చేస్తున్నా. ఒకవేళ మీరు 30 సెకండ్లు చూసి కనుక నా గురించి మీరు బాధపడి ఉంటే నేను మీ అందరికీ కూడా ఆ 30 సెకండ్ల వీడియో చూసినందుకు, బాధపడినందుకు నేను క్షమాపణ చెప్తున్నా. చేసింది తప్పు వాళ్ళైనా మరి నా మీద పెట్టి రుద్దారు కాబట్టి, కట్ చేసి చూపించింది నన్ను కాబట్టి, నన్ను దోషిగా ఈ ప్రజాక్షేత్రంలో నిలబడదామనేటువంటి కుట్రలో భాగంగా చేశారు కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నా వాళ్ళ తరపున కూడా. ఎందుకనంటే మీరు తప్పనిసరిగా ఈ 2 నిమిషాల 30 సెకండ్ల కూడా వీడియోని ప్రతి ఒక్కరూ కూడా చూడాలి. మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే మరి ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఏలూరులో, 4 ఉద్యోగస్తులను పెట్టాను. నా స్థామత తగ్గట్టుగా చిన్న ఉద్యోగస్తులను పెట్టాను. 24 గంటలు రాత్రింబగళ్ళు ఎవరికి ప్రమాదం జరిగినా, ఎవరికి ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా అప్పటికప్పుడు లెగిసి నా మనుషులు నేను వాళ్ళని విజయవాడ పంపించాలా, లేదనంటే ఏమైనా కాల్ ఫ్రాక్చర్ అయిందా, బార్డ్స్ పంపించాలా, లేదనంటే పెద్ద తిరుపతికి పంపించాలా, చిన్న తిరుపతికి పంపించాలా, లేదనంటే ఆయుష్కి పంపించాలా, ఆర్టుకు సంబంధించిందా, పెరాలసిస్కి సంబంధించిందా అని అనేక ప్రాణాలను కాపాడుతున్నాం. అనేక విధాలుగా ఈ ప్రభుత్వం కాపాడలేదా అంటే ప్రభుత్వం కాపాడొచ్చు. కానీ నా నియోజకవర్గం, నా పేద ప్రజానీకం, నా మనుషులు, నేను వాళ్ళకి
నాకు ఈ యొక్క మధ్యతరగతి కుటుంబం నుంచి వస్తే నాకు ఇంత గౌరవాన్ని, ఇంత చట్టసభల్లో కూర్చున్నటువంటి హక్కుని కల్పించినటువంటి నా నియోజకవర్గ ప్రజానికానికి, నా జిల్లా ప్రజానికానికి నా గురించి స్పష్టంగా తెలుసు. ఈరోజు ఏదో మీరు నాకు ఇదేదో కులాల మధ్యలో చిచ్చులు రెచ్చగొట్టడానికి, ఏదో మీరు చేయాలని కుట్ర చేయడానికి, నిన్న మీరు చూశారు ఎవరో హెలికాప్టర్ దగ్గర ఒక ఆయన చనిపోయాడని బీసీలను ఉపయోగించి రాజకీయం చేయాలని చూశారు. ఈరోజు నన్ను పెట్టి ఎస్సీలను ఉపయోగిద్దామని చూస్తున్నారు. మీరు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వం యొక్క మంచి చెడ్డల్ని మీరు మాట్లాడాలి తప్ప కొంతమంది వ్యక్తులను టార్గెట్గా పెట్టుకుని మీకు నిజంగా నా నియోజకవర్గంలో నిలబడటానికి కూడా నేడలేదు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలి, ఈ యొక్క రాజకీయ వ్యభిచారం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి మరి మానుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నీకు ఇచ్చేటువంటి నీ పీకే కానీ, నీ సలహాదారులు కానీ నీవేమన్నా ఉంటే నువ్వు ఏం చేయగలుగుతావో, నువ్వు చేసినటువంటి రాష్ట్రానికి ద్రోహం ఏంటో, నీ యొక్క 11 కేసులేంటో, నీ చరిత్ర ఏంటో మరి నువ్వు మాట్లాడాలి తప్ప ఈ రోజున ఎస్సీలకి నాకు మధ్యలో నువ్వు అగాధాన్ని సృష్టిద్దామని చెప్తే ఆ అగాధంలో ఎవడు తవ్వుకున్న గోతులో వాడే పడతాడు. అంతే తప్ప నేను తవ్వుకున్న గోతులో తప్పనిసరిగా నేను తవ్వితే కనుక నేను పడతా, అట్లాగే నువ్వు తవ్వుకున్న గోతులో నువ్వే పడతావు. కానీ ఈ విషయాలు వాస్తవం అని చెప్తే నేను రాజకీయంగా శాశ్వతంగా వైదొలుగుతా. అంతే తప్ప నేను మరలా వెళ్ళి అదే శ్రీరామవరంలో నేను ప్రెస్ మీట్ పెట్టాను. నేను వెళ్ళి వాళ్ళందరినీ కలిశాను. నేను ఇంత మాట్లాడానని చెప్పి వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. మీరు నన్ను ఒక్క మాట కూడా మమ్మల్ని ఎవరిని కూడా మాట్లాడలేదు. మా వాళ్ళు తాగి మాట్లాడుతున్న దానికి మీరు వివరణ ఇచ్చారు. ఆ రోజున మీరు ఇట్లా పదవులు మాకు మీకెందుకు నా కొట్లాట్లో నిలబడేది మేం కదా, మీరెందుకు మీ కుటుంబాలను పాటు చేసుకుంటారు, మీరెందుకు గొడవలు పడతారు, మీరు అంబేద్కర్ ఆశయ సాధన కోసం మీరు పైకి రావాలి, మీరు బాగా బతకాలి, మీరు ఇట్లా ఉండకూడదు అని చెప్పిన దానికి ఈ రకమైనటువంటి మరి నా మీద అంటగట్టడం ఇది నిజంగా రాజకీయ వ్యభిచారి తనమే, వాళ్ళ రాజకీయ దివాలా కోరుతనానికి కూడా ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.